పవర్ టీవీ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతం మనము తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వడ్డెర సంఘం అధ్యక్షుడైనటువంటి ఎత్తరి మారయ్యతో మనము ఉన్నాం. వారిని అడిగి ప్రస్తుతం వారు చేస్తున్న కార్యక్రమం కావచ్చు, ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమం కావచ్చు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రానికి వడ్డెర సంఘం తరఫున అధ్యక్షులుగా ఉన్నారు కదా? అవును. మీరు ఇంతకుముందు మొదట్లో రాష్ట్ర లెవెల్లో చిన్న ఉన్నప్పుడు కావచ్చు, ఏ రకమైనటువంటి ఉద్యమాలు కావచ్చు లేదా సామాజిక సేవలు చేయడం జరిగింది? నేను గతంలో మరి 22-23 సంవత్సరాలు నా వయసు ఉన్నప్పటి నుండి మరి సేవా కార్యక్రమాలకు రావడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా పనిచేసుకుంటూ మరి కొన్ని పార్టీలలో కూడా పనిచేయడం జరిగింది. అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు కుల వ్యవస్థ ఏదైతే ఉందో కులంలో మరి అణగారిపోతున్నారు. మా హక్కులు ఎక్కడ కూడా మాకు అందట్లేదు. మరి ఈ సంక్షేమ పథకాలు కానీ మరి ఎక్కడ కూడా సరైన న్యాయం జరగదు. ఎందుకంటే ఇది సంచార జాతులు కాబట్టి ఎక్కడ ప్రాజెక్టులు వర్క్ ఉంటే అక్కడ పోయి జీవనం సాగిస్తున్నటువంటి మా వడ్డెర కులానికి సేవ చేయాలని చెప్పేసి ఒక మానవత్వంతో నేను ముందుకు రావడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఏ జిల్లాలో ఏ చిన్న అన్యాయం జరిగినా కానీ ముందుండి వారికి సపోర్టుగా వెన్నుదన్నుగా ఉంటూ మరి నాతో అయిన సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తూ వస్తున్నాను. ముఖ్యంగా మేము గతంలో ఎరకల, యానాది, వడ్డెర, లంబడ ఈ 4 కులాలు డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉండేవి కావచ్చు. వీళ్ళందరినీ ఏ కులానికి సర్టిఫికేట్, ఏ కుల సర్టిఫికేట్ కావాలని మీరు కోరుతున్నారు? మాకు ముఖ్యంగా కావాల్సింది ఎందుకంటే ఇంతకుముందు డిఎన్టీలో ఉండే డిఎన్టీ రిజర్వేషన్ పొందినాం, వాళ్ళతో పాటు సమానంగా పొందినాం. ఎరగల, యానాది, లంబడ, వడ్డెర ఈ 4 కులాలు డిఎన్టీలు ఉండే డిఎన్టీ రిజర్వేషన్ మేము పొందాము. అంటే మీరు ఎస్టీ కావాలని మరి 1976కు ముందు మేము డిఎన్టీలో ఉండే, మరి తర్వాత మరి ఆ 3 కులాలని ఎస్టీలో చేయడం జరిగింది. మాకు తీసుకొచ్చి బీసీఏలో వేయడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా మా పెద్దలు ఎప్పటి నుండో కూడా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మరి మాకు రావాల్సిన హక్కులు రావాలా. మేము అడిగేది ఏదో పెద్దగా మాకు వ్యాపారం కావాలి అదేనే మేము అడగట్లేదు. మా పిల్లల చదువు కోసం రిజర్వేషన్ కావాలని చెప్పేసి నేను అడుగుతున్నాం. ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా సంచార జాతులు డిఎన్టీలో ఉండే, మేము కూడా డిఎన్టీలో ఉండే. మా ఒక్క కులానికి అన్యాయం జరిగింది కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ మనకి ఎస్టీ చేయాలని చెప్పేసి మరి కోరడం జరుగుతుంది. మరి గతంలో కూడా రాహుల్ గాంధీ గారు ఆయన జోడో యాత్రలో కూడా కంపల్సరీ వడ్డెర కులాన్ని ఎస్టీలో చేరుస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మరి ఇప్పుడు రాబోయే అసెంబ్లీలో మరి మా కులాన్ని మరి కమిషన్ వేసి మరి దాన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్టయితే ఖచ్చితంగా మరి 18 రాష్ట్రాల్లో కూడా వివిధ రాష్ట్రాల్లో మొత్తం మేము రిజర్వేషన్ పొందుతాం. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మేము బీసీలుగా మిగిలిపోయి మరి ఆ బీసీలతో తట్టుకోలేకపోతే అంటే వాళ్ళు ఉన్న దాంట్లో ఆ రిజర్వేషన్ అందుకోలేకపోతే. ఇంతకుముందు ప్రభుత్వం ద్వారా మీకు ఫెడరేషన్ అనేది పెట్టిరా? ఉండే సార్. కార్పొరేషన్ పెట్టిరా? ఫెడరేషన్ ఉండే. ఇంతకుముందు ఫెడరేషన్ ఉండే. ఫెడరేషన్కి అప్పుడు ఈ గత ప్రభుత్వం కాకుండా అంతకుముందు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్డెర ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని నిధులు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కొంతమందికి లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి తర్వాత తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత సబ్సిడీ ఇచ్చారండి. కోఆపరేటివ్ సొసైటీలు, వడ్డెర కోఆపరేటివ్ సొసైటీలకు ఇచ్చారు. ఈ మధ్యలో మరి వడ్డెర కుటుంబాలకు ఇవ్వడం జరిగిందా? ₹1,00,000 ఏదో ఇచ్చారు. తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత ఇంకా మాకు నిధులు రాలేదు. మాకు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మరి ఆ ఫెడరేషన్కి అనేది నిధులు అయితే మాకు రాలేదు. ఇప్పుడు ఒక నిధులు కూడా రాలేదు. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కార్పొరేషన్ వడ్డెర కార్పొరేషన్ ప్రత్యేకమైన వడ్డెర కార్పొరేషన్ ఇస్తాం, దానికి సరిపడా నిధులు ఇస్తామని చెప్పారు. మరి అది ఎప్పుడైతే అని చెప్పేసి వేచి చూస్తున్నాం. మరి అలాగే మాకు కావాల్సింది మాకు రిజర్వేషన్, ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంటే మా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది చదువుల కోసమే. ఎందుకంటే ఎక్కడ ప్రాజెక్ట్ వర్కులు ఉన్నా, ఎక్కడ కన్స్ట్రక్షన్ వర్కులు ఉన్నా అక్కడ గుంపులుగా పోయి ఈ లేబర్ అంతా పోయి అక్కడ గుడిసెలు వేసుకొని
మరి అక్కడ పనిచేయడం జరుగుతుంది. ఆ పని జరిగే క్రమంలో మరి వివిధ జిల్లాల నుంచి మరి హైదరాబాద్ కావచ్చు, మరి వివిధ జిల్లాల నుంచి మరి ఆ ముంబై ప్రాంతం వేరే రాష్ట్రాలకు పోవచ్చు. పెద్ద కినాల్ వర్కులు కానీ పైప్ లైన్ వర్క్ కానీ మా వడ్డెర కులస్తులే చేస్తారు. ఎందుకంటే రాయి పని మట్టి పని చేసేది మా కమ్యూనిటీ కాబట్టి ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఈ సంచారం అవుతుంది. ఇక్కడ పిల్లలు ఇక్కడ ఒక 5th క్లాస్లో చదువుకో వాళ్ళకి వర్క్ వచ్చిందాక అక్కడ నుంచి వేరే జాగాలకు వెళ్ళిపోయే వరకు చదువు నిర్లక్ష్యం. ఇంకో విషయం సార్, పల్లె ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వడ్డెర జాతి వాళ్లకు సొంత ఇల్లు అనేటి ఇప్పటి వరకు కూడా లేవండి ఇది వాస్తవం. ఆ విషయంలో మీరు ఏం చెప్పాల్సింది? నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు అదే చెప్తున్నా. మా వాళ్ళు కొద్దిగా మా పిల్లలు చదువుకున్నట్టయితే భవిష్యత్తులో ఏదైనా చేయగలుగుతాం. మేము అడిగేది రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నామంటే ఆల్రెడీ మేము పొందినాం, మా పెద్దలు పొందిన అప్పుడు చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు పొందిన ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఈ 40 సంవత్సరాల వ్యవధిలో అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళే చాలా మళ్ళీ మాకు రిజర్వేషన్ లేక మాకు హాస్టల్స్ లేక మాకు సరిపోక ఇప్పుడు బీసీ హాస్టల్ అంటే 100 కులాలు ఉంటాయి సార్, అందులో మేము వాళ్ళతో పోటీ పడలేము. ఎందుకంటే మాది రాయి మట్టి పని అడవిలలో చేస్తాం కాబట్టి మేము చేయలేము, కాబట్టి మేము చదవడానికి చాలా అవకాశం ఉండదు కాబట్టి చదివలేకపోతున్నారు. ఇప్పుడు కొంతమంది ఏదో వ్యాపారంగా ఏదో చేసుకొని ఏదో కింద పని చేసుకొని కొంతమంది చదివిపిస్తున్నారు తప్ప 80% చాలామంది కూడా ఒక 10th వరకు కాదుగా 5th వరకు కాదుగా 3rd వరకు కూడా చదివిన దాఖలాలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకొక విషయం మేము ఏమంటామంటే వడ్డేరే వాళ్ళే ఇప్పుడు గనేట్ కావచ్చు, కాంక్రీట్ చిన్నది 40 mm 20 mm ఉంటుంది కదా, వడ్డేరే వాళ్ళు కాకుండా ఇతర వాళ్ళు కూడా ఏజెంట్లుగా ఉండి మరి ఆ వర్తకం వ్యాపారం సాగిస్తున్నట్టుగా అదే అడుగుతున్నాం సార్. మీరేం చేస్తున్నారు? కుల వృత్తి మాది మీది. ఇప్పుడు మిషనర్స్ వచ్చినాయి, టెక్నాలజీ పెరిగింది, మిషనర్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద ప్రొక్లైనర్స్ వచ్చినాయి, వాటికి ఆ రాయిని పిండి చేసి అంటే మిషన్లు వచ్చినాయి కాబట్టి మిషన్లా మేము పెట్టుకోలేము. ఆర్థికంగా ఎవరు లేరు మన అట్లా, అంత పెద్ద పెద్ద మిషన్లు అయితే మేము పెట్టలేము. కాకపోతే సొసైటీలుగా ఏమైనా గుర్తిస్తే రిజర్వేషన్ ఉందనుకో, క్వారీలకు ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఉంటే ఇప్పుడు గతంలో 145 జీవో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒక జీవో ఇచ్చినారు సార్, అది ఇంప్లిమెంటేషన్ కాలే. బైఫర్కేషన్ అయ్యి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. అందరూ అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని ప్రత్యేకంగా అనుకుంటారు, కానీ ఆర్థికంగా కావాలంటే మేము చదువుకోవాలి. ఫస్ట్ చదువుకోవాలంటే మాకు రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ అయితే మేము చదువుకోగలుగుతాం. ఇప్పుడు 4 కులాలు ఒకటే దాంట్లో ఉండి ఒకటే సంచార జాతులుగా ఉండి అడవి ప్రాంతంలో పనిచేస్తూ 3 కులాలు రిజర్వేషన్ పొందినప్పుడు మా ఒక్క కులం ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళు పొందిన ఇవ్వలేదు. 4 కులాలు ఎరకల, యానాది, వడ్డెర, లంబడ, ఈ 4 కులాలు ఎరకల వాళ్ళకి ఇచ్చారు, యానాది వాళ్ళకి ఇచ్చారు, లంబడ అదే ఎస్టీగా వాళ్ళని గుర్తించారు. మమ్మల్ని మాత్రమే వడ్డెరలను మాత్రం తీసుకొచ్చి బీసీలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు ఏం కోరుతున్నారు? మేము అడిగేది అదే సార్, వాళ్ళు చెప్పిందే మేము అడుగుతున్నాం. అదే ఇప్పుడు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తాను, వడ్డెర కార్పొరేషన్ ఇస్తాను, అది అడుగుతున్నాం. ఇంకోటి ఎస్టీ చేంజ్ చేస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు జోడయాత్రలో చెప్పడం జరిగింది. మరి దానికి వాళ్ళు మాట మీద కట్టుబడి ఉండి ఇప్పుడు రాబోయే ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీ ఇప్పుడు వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా దాన్ని ఒక కమిషన్ వేసి మరి ఎస్టీకి ఆమోదపరచాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పేసి అని కోరుకోవడం జరుగుతుంది. మరి అదైతే ఎప్పటి నుంచో డిమాండ్, మా తాతల నుంచి కూడా డిమాండ్ వస్తున్నది. డిమాండ్ అది మా కుల పెద్దలు కూడా ఎంతోమంది దీని మీద చైతన్యం చేస్తున్నాం. ఇక మరి మా అందరూ అదే అంటున్నారు, మీరు అంతా ఏకంగా అండి మేము చేస్తామంటారు. ప్రతి కమ్యూనిటీలో కూడా ఈ వర్గపూర్ అనేది ఉంటుంది. 2 సంఘాలు 3 సంఘాలు ఉంటాయి. ప్రతి కులంలో ఒకటే కులం అని కాదు, ఎవరి వర్గం వాళ్ళకు ఉంటాయి సార్. మేము కూడా అందరినీ ఏకతాడికి తీసుకొద్దాం అనుకుంటున్నాం. కులానికి వచ్చేసరికి అన్ని సంఘాల వాళ్ళకి ఈ వేదికగా నేను చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ ముందుకు వస్తే కూడా అందులో వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి, మనకు జాతికి న్యాయం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, అందరూ దయచేసి ఇప్పుడు ఉన్న మనకు అందరికీ అన్ని కులాలకు న్యాయం జరుగుతున్నప్పుడు మనకు కూడా జరగాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మీరు వడ్డెర సంక్షేమ సంఘం అనుకోండి, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఉన్నారు కదా, మరి మీరు ముందు కార్యాచరణ గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం కానీ ఇలాంటి ఏమైనా చేయాలనే ఆలోచనతో ఉన్నారు? తిరుగుతున్నాం సార్ గ్రామీణ ప్రాంతాల్లో. ఎక్కడెక్కడ అన్ని మామూలుగా అన్ని జిల్లా, ఏ జిల్లాలో పోయాను సార్. నిర్మల్ పోయాను, నిజామాబాద్ పోయాను, మరి వరంగల్ పోవడం జరిగింది, మరి మహబూబ్ నగర్ కూడా పోవడం జరిగింది. మరి ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలామంది అక్కడి నుంచి పిలిపించి ఇక్కడ మీటింగ్ నల్గొండ కూడా పోవడం జరిగింది. కాకపోతే మా అందరినీ చైతన్యవంతం పరచాలి మా వాళ్ళని. ఎందుకంటే
వలసలుగా వాళ్ళకి ఎక్కువ, ఎందుకంటే ఒకటే దగ్గర జీవనోపాధి ఉండదు, గుట్ట ఒక దగ్గర ఉండదు, ఎక్కడ వర్క్ జరిగితే అక్కడ పోవాల్సి వస్తుంది. కినాల్ వర్క్స్ ఉన్నాయి, ఎక్కడో పెద్ద ప్రమాదాలు ప్రాజెక్టు. సంభవిస్తున్నాయి. నేను అదే అంటున్నా, వాళ్ళకి ఏది ఆధారం లేదు. నేను ఏమంటున్నానంటే అతి భయంకరమైన పని ఇంత అంటే అంత కష్టమైన హార్డ్ వర్క్, ప్రమాదకరమైన అత్యంత ప్రమాదకరమైన వాళ్ళకు బ్లాస్టింగ్ కానీ పెద్ద పెద్ద పిల్లర్ గుంతలు కానీ అవి చేసినప్పుడు మట్టి కూలుతుంటుంది, బాయిలు అవుతుంటుంది, బాయిలో మట్టి కూలుతుంటుంది, పైప్ లైన్ వర్క్ నడుస్తుంటే కూడా మట్టి కూలుతుంటుంది, డ్రైనేజ్ వర్క్ చేస్తుంటే కూడా లోపల ఊపిరాడ కూడా ఇది అవుతుంది. మరి అంత భయంకరమైన పనికి మాకు ఎంతో కొంత ఎక్స్ప్రెస్ అడగడం జరిగింది, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా స్పందించి మరి దాన్ని చర్చిస్తున్నాం అని చెప్పేసి మాకు లెటర్ పంపించడం జరిగింది మా కమ్యూనిటీకి. మరి నేనేమో అడగలేదు అని ఇదేం లేదు, పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి అదొకటి మాకు కావాల్సింది ప్రధానమైనది మీద మా కుల వృత్తి మాకు కావాలంటున్నాం సార్. మేము ఏమంటున్నాం అంటే అంతంత పెద్ద మిషన్లు కొనలేము, మరి కొనే వాళ్ళు అందరూ లేరు, మిషన్లు వచ్చి మా కుల వృత్తిని మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారు. ఎంతో కొంత రిజర్వేషన్ ఉంటే వేరే వేరే అన్ని కులాల వాళ్ళు ఇప్పుడు మా పని మేమే చేయట్లేదు, అన్ని కులాలు ఎంటర్ అయినాయి, చేయడంలో తప్పులేదు, వాళ్ళకు వచ్చిన తెలివితోటి చేయొచ్చు. కానీ మా కులవృత్తి కాబట్టి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంటే ఈ వర్క్ వీళ్ళే చేయాలని ఉంటే అది మనం చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం మీరు జిల్లాలో పెరగాలనుకుంటున్నారు, మరి ప్రభుత్వం ద్వారా వాళ్లకు ఎస్టీ సర్టిఫికెట్ ఒకటి, ఎక్స్గ్రేషియా ఒకటి, ఇలాంటివి మళ్ళీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంకల్పంలో తిరగాలనుకుంటున్నారు సార్. మరి మీరు ఎప్పటి నుంచి ప్రస్థానం మొదలుపెట్టబోతున్నారు జిల్లాలు తిరగడం? మరి ఇప్పటి నుంచి అంటే నేను ఏమనుకుంటున్నా, ఇదే నెలలో మరి అన్ని జిల్లాలు కూడా ఈ వారం లోపల స్టార్ట్ చేసి మరి అన్ని జిల్లాల వాళ్ళు మా నాయకులు ఉన్నారు, మరి మా రాష్ట్ర కమిటీ ఉంది, అందరినీ కూర్చొని మరి మనం ఎప్పుడు అనుకున్నాం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎన్ని జిల్లాలు అయితే మనకు కవర్ అవుతుంది, ఏ జిల్లాలు ఏ డేట్ పెట్టుకోవాలని చెప్పేసి మా రాష్ట్ర కార్యవర్గం ఉంది, యువజన శాఖ ఉంది, మహిళా శాఖ ఉంది. మరి వాళ్ళందరినీ పిలిపించి అతి త్వరలో పిలిపించి మీరు మొత్తం మేము తీర్మానం చేసుకొని మీరు మెదక్ జిల్లా మెదక్ జిల్లా సందర్శించారు. మరి వెళ్ళాను సార్, మెదక్ జిల్లాకి వెళ్ళాను, చాలా ఉన్నాయి. మొన్ననే కొల్చారంలో రాయగొట్టని లేదు అంటే దాని విషయంలో వచ్చి నేను మాట్లాడడం జరిగింది. మరి అక్కడ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదే అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏముందంటే మరి ఆ కొల్చారం మండలంలో ఏదైతే ఆ గుట్ట ఉందో ఆ గుట్ట ప్రాంతం వచ్చేసి ఫారెస్ట్లో ఉంది. గవర్నమెంట్ ఉంటేనేమో మేము కలెక్టర్ గారిని అడిగి మైనింగ్ పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు, అది ఫారెస్ట్లో ఉంది. మరి దాన్ని టెక్నికల్గా అందరూ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మరి మైనింగ్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. మొన్ననే మరి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గారి ద్వారా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మైనింగ్ రాయడం జరిగింది, మరి ఫారెస్ట్ వాళ్ళు కూడా రాయడం జరిగింది. మరి తదుపరి ఏమైతుందో అనుమతి చూడాలి సార్. అనుమతి తీసుకోవాలి అంటే అనుమతి ఇస్తా అన్నారు. మరి దాన్ని ఎంతవరకు అయితే దాన్ని టెక్నికల్ ప్రాబ్లం ఏదైతుందో అది చేసిన తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. డిపార్ట్మెంట్ అనేది ఫారెస్ట్లో వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు, మరి 40 ఏళ్ళ కింద వాళ్ళకి ఫారెస్ట్ అయితే తెలియదు. మీ యొక్క ప్రస్థానం ఫస్ట్ మీ ఊరు, మీరు ఏ జిల్లా, ఇక్కడ వరకు ఈ స్టేజ్ మీరు వచ్చిందంటే ఏ అంచెలంచెలుగా ఏ రకంగా ఎదుర్కొంటూ వచ్చారు? గతంలో రంగారెడ్డి జిల్లా తాండూరు తాలూకాలో మరి మెట్టపాసిపల్లిలో మా ఫాదర్ వాళ్ళు అక్కడ ఉండే, అక్కడ నుండి మేము చిన్న ఉన్నప్పుడే మరి ఇక్కడ కుత్బుల్లాపూర్ రావడం జరిగింది. మరి కుత్బుల్లాపూర్ వచ్చిన తర్వాత నేను ఇక్కడనే చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత మరి నా వృత్తి టైలరింగ్ చేయడం జరిగింది. టైలరింగ్ కొన్ని రోజులు టైలర్గా ఉండి ఆ తర్వాత ఒక పార్టీలో రమ్మని చెప్పేసి నన్ను పిలిస్తే అక్కడ నుంచి నేను దీనికి అడాప్ట్ అయ్యి అంటే నేను కూడా ఒక లీడర్ కావాలనే ఆలోచన వచ్చింది. దాని 10 మందికి మనతోటి పని అవుతుంది అని చెప్పేసి మనకు పూర్తి నమ్మకం విశ్వాసం వచ్చిన తర్వాత మరి అందులోనే అదే భాగంలోనే కమ్యూనిటీ పెద్దలు కూడా నన్ను పిలిచి మరి మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పటి నుండే నన్ను మరి 2002 నుండే నన్ను కమ్యూనిటీలోకి తీసుకోవడం జరిగింది. మరి పార్టీలో ఉంటే సరిపోదు, నువ్వు కమ్యూనిటీ కూడా పనిచేయాలని చెప్పేసి మా ఏదైతే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జగద్గిరిగుట్ట కమ్యూనిటీ పెద్దలు నన్ను ఆహ్వానించడం జరిగింది.
మరి అక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి ఆ కమ్యూనిటీ నుంచి అంచెలుగా మరి ఆ కుల సంఘాలు పనిచేసుకుంటూ ఇక్కడ వరకు ఎదగడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీకు ఎస్టీ ఏదైతే మీ వడ్డెర జాతి అనేది ఫస్ట్ ఒడిశా నుంచి కావచ్చు, ఈ రాష్ట్రం నుంచి స్టార్ట్ అయిందో, మరి అక్కడ వేరే రాష్ట్రాల్లో ఎస్టీ సర్టిఫికేట్ అక్కడ ఇచ్చిరా? ఉన్నాయి, వడ్డెర వాళ్ళు కర్ణాటకలో ఉన్నాయి, మరి ఆ పక్కన మహారాష్ట్రలో కూడా ఉంది, మరి హర్యానాలో ఉంది, ఢిల్లీలో ఉంది. మరి అందరూ కూడా షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నారు, వివిధ రకాలుగా ఉన్నారు షెడ్యూల్ క్యాస్ట్లో. ఆంధ్రాలో, తెలంగాణలో మాత్రమే లేదు, బీసీలో ఉంది. గతంలో ఉండే డిఎన్టీలో డీనోట్ బై టైప్స్ అంటే అది కూడా ఈక్వల్ టు మాకు రిజర్వేషన్ వచ్చేది. డీనోట్ తరపు నుండి మాకు సంచార జాతులుగా రిజర్వేషన్ పొందినాం. తర్వాత ఏమైంది, 1976 తర్వాత ఆ ముగ్గురిని మరి ఎస్టీ చేయడం జరిగింది, మమ్మల్ని తీసుకొచ్చి బీసీ కులం జరిగింది. బీసీలో 100 కులాలు ఉన్నాయండి. అప్పటికే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మేము సంచార జాతరం కాబట్టి అలా ఎక్కడ ఇమ్మడలేము కదా, ఏది కూడా మనం ఫలితం అక్కడి వరకు రాణించలేకపోతే. మొత్తం మీద ఇప్పటి వరకు నేనేమంటున్నా సార్, ఇప్పటి వరకు కూడా చూడండి, రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అన్ని ఏరియాలలో మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు కొన్ని రాష్ట్రాలు. మరి ఇక్కడ వెనుకబడిపోవడానికి రాజకీయంగా, ఆర్థికంగా, స్టడీ పరంగా ఒక ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేదండి. ఎందుకంటే ఈ కాంపిటీషన్ తట్టుకోలేదు. మీ వడ్డెరకు సంఘాలు అని దీంట్లో కూడా మరి వర్గాలు ఉన్నాయని మీరు అంటున్నారు. మరి ఆ వర్గాల వారితో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో వర్గాలు ఉంటాయి, ప్రతి కమ్యూనిటీలో 2 సంఘాలు, 3 సంఘాలు, 4 సంఘాలు ఉంటాయి. మా దాంట్లో కూడా ఉన్నాయి. కాకపోతే మేము కూడా ఏకం కావడానికి చాలా గతంలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక ముందు కూడా వాళ్ళకి చెప్తున్నాను, అదే అందరినీ కూడా ఏకతాటి మీదకి రండి, అందరితో కలిసి పనిచేద్దాం. ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ సర్వీస్ చేస్తారో సర్వీస్ ప్రజలకు మనం మేలు చేయాలి. ఎవరు చేసినా, ఏ విధంగా చేసినా వాళ్ళకి మేలు జరిగితే వడ్డెర జాతి కావాలనేది ఎస్టీ సర్టిఫికేట్ కావాలా. మాది ప్రధానమైన డిమాండ్ ఎస్టీ సర్టిఫికేట్ కావాలంటే ఎస్టీ పథకాలు మాకు తీరాలంటే మాకు గతంలో ఏ విధంగా అవుతుందో అదే విధంగా అడుగుతున్నాం. వాళ్ళు కొత్తగా దాన్ని జీవో తీసి పెట్టమని చెప్పట్లేదు. గతంలో మాకు ఏదైతే ఉండేనో వాళ్ళతో, ఆ కులాలతో పాటు మాకు రిజర్వేషన్ కావాలని వేరే రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు. ఇప్పుడు మన బార్డర్ కర్ణాటకలో కూడా ఎస్సీలు కదా, అందులో 6 మంది 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రి ఉన్నాడు, అందులో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎక్కడ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వెనుకబడిపోయినా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేరు, అంతవరకు చదువు ఎంత లేదు కదా. నేనే అది ఇంకా కావాలి అనుకుంటే రిజర్వేషన్ కంపల్సరీ కావాలి నాకు. ఎందుకంటే అడవిలో బతికిన వాళ్ళు సార్ ఇప్పుడు కూడా చాలామంది రాళ్ళు కొట్టే వాళ్ళు ఉన్నారు, మట్టి పని చేసే వాళ్ళు ఉన్నారు. 80% ఇంకా వాళ్ళు అసలు లోక జ్ఞానం తెలియని వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఏం చేస్తే చాలా మందికి లేవు, ఎవరికి లేవండి. నేను అదే అంటున్నాను, చాలా మందికి లేవు. కుటుంబాలకు నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు ఏదైనా ఉంటే మాకు లేని వాళ్ళకే కదా రిజర్వేషన్ ఇచ్చేది. భూములు ఉన్న వాళ్ళైతే రిజర్వేషన్ అందుకు ఎస్టీలకు ఇవ్వడం అందరికి ఇచ్చింది కదా. అందరికి ఎస్టీలకు అలానే పట్టాలు ఇస్తారు. మాకు ఏదో వచ్చింది చెప్పండి. సరే గతంలో అప్పుడు ఉన్నప్పుడు ఉండొచ్చు, డిఎన్టీలో ఉన్నప్పుడు, డీనోట్ బై టైప్స్లో ఉన్నప్పుడు ఇవ్వచ్చు. కానీ ఇప్పుడైతే ఏం లేవు కదా, మొత్తం అనగారిపోయింది మా కులం. మరి మా కులం మీద అందరితో పాటు మేము కూడా మనుషుల్లా బతకాలా అని అంటే, మా సామాజిక వర్గం మనుషులలా అందరితో సమాజంలో ఉండాలంటే మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ఇప్పుడు వచ్చే అసెంబ్లీలో మరి తీర్మానం చేసి మరి కేంద్రాన్ని పంపించినట్లయితే మరి మాకు చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్లస్ ఇంకొకటి వాళ్ళు చెప్పిందే జోడయాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పారు, అదైతే అందరూ విన్నారు. అతను చెప్పడం జరిగింది. మరి మేనిఫెస్టోలో కూడా, ఈ తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు వడ్డెర కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి అందులో ఉంది. కావాలంటే మీరు మేనిఫెస్టో కూడా మీకు చూపిస్తాను. అది ఇంకొకటి, మాకు కావాల్సింది మా చదువులు, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు అతి త్వరలో మరి కమిషన్ వేసి, మా ఈ కుల వ్యవస్థ మీద ఒక కమిషన్ వేసి మరి మా స్థితిగతులను వెలికితీసి మరి ఆ కమిషన్ అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించినట్టయితే మరి వచ్చే అసెంబ్లీ నేను మరి ఈ తెలంగాణలో ఉన్న వడ్డెర ప్రజలకు తెలియజేయడం ఏమైనా అంటే, నేను ముందుగా
చెప్పదలుచుకుంది ఏంటంటే మా ఒడ్డెర కమ్యూనిటీలో ఉన్న యువత మరి విద్యావంతులు మరి వాళ్ళు ముందుకు వచ్చినట్టుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాం. ముందుకు వాళ్ళకి సందేశం ఏమిస్తున్నామంటే మరి యువత అనేది పట్టించుకోవాలి. మీరు మాకెందుకులే అని చెప్పేసి అనుకుంటే మనం ఏది సాధించలేం. యువత ముందుకు వచ్చినట్టయితే మేము గతం నుండి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు యువత అవకాశం తీసుకోవాలి. యువత అనేది ముందుంటేనే ఈ యొక్క సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి నా యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్న వాళ్ళకి మరి మీరంతా ఏకంగా అండి. మరి మీతో పాటు నేనుంటా. మరి గతంలో కూడా మరి అలనాటి మరి బ్రిటిష్ పాలనలో కూడా మరి ఒడ్డె ఓబన్ అనే ఒక సమరయోధుడు స్వాతంత్ర సమరయోధుడు ఉన్న సంగతి ఈ మధ్యలోనే గుర్తించడం జరిగింది. మరి అలాగే ఈ ఒడ్డె ఓబన్న విగ్రహాలు పెట్టుకోవడానికి ప్రతి మండలంలో కూడా కొద్దింత స్థలం ఆ ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్ళి మరి ఆ కొద్దింత స్థలం కేటాయించినట్టయితే మరి అందరూ కూడా అన్ని మండలాలలో పెట్టుకోవడానికి కూడా మా కులస్తులు ముందుకు రావాలని చెప్పేసి మరి మన ఒడ్డెర యువత మరి చదువుకున్న విద్యావంతులు మరి కులాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా మరి కులం పేరు అని అంటే ఇంటి పేరు కాదు, మనకు ఇంటి పేర్లు ఉంటాయి. శివరాత్రి అనేది, ఆలకుంట అనేది, దేరంగులు అనేది, దండుగులు అనేది ఇవన్నీ కులాలు ఉంటాయి. కానీ అవి కావు. మన కులం అనేది వడ్డెర. ఆ కాలంలో వడ్డెర BCA సీరియల్ నెంబర్ 37. వడ్డెర అని చెప్పకుండా మనం ఏదైతే పొరపాటు సిగ్గుపడినామో మనం వెనుకబడిపోయినట్టే. మరి మనం ఎంత ఉన్నామో, వడ్డెర కులస్తులం ఎంత ఉన్నామో ప్రభుత్వానికి తెలియాలంటే ఆ కాలం ఏదైతే కులం కోసం ఏదైతే కాలం అయితే ఉందో ఆ కాలంలో ఖచ్చితంగా వడ్డెర అని చెప్పండి. మరి మీది ఏం కులం అని అంటే మేము ఆలకుంటోళ్ళం, మీదేం కులం అంటే శివరాత్రి వాళ్ళం, మీరేం కులం దేరంగులం, అట్లా కాదు. మనం చెప్పాల్సింది మీది ఏం కులం అంటే వడ్డెర BCA సీరియల్ నెంబర్ 37 అని ఖచ్చితంగా మీరు చెప్పినట్లయితే మన హక్కులు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అడగాల్సిన అవసరం లేదు. మన జనాభాకు తగ్గట్టు మనకు అందాల్సిన ప్రతిఫలాలు మనకు అందుతాయి. మరి మనకు అందాల్సిన ప్రతిదీ కూడా అందరితో పాటు మనకు వస్తాయి. జనాభాను బట్టి మనకు ఏదైనా నిధులు కేటాయిస్తారు. అది జాగ్రత్తగా మీరు తెలుసుకోవాల్సిన విషయం అదొకటే అని చెప్పేసి మీ అందరికీ మరి ఒడ్డెర కుల బాంధవులకు అందరికీ పెద్దలు కానీ చిన్నలు కానీ మరి ప్రతి మండలంలో ఒక నాయకుడు అని ఉంటారు, జిల్లాలో నాయకులు ఉంటారు. మరి ఈ శ్రద్ధ తీసుకొని ఆ కాలంలో మీ కులము ఏంటి అని అంటే ఆలకుంటోళ్ళం, లేకపోతే శివరాత్రి వాళ్ళం, లేకపోతే ఎత్తరోళ్ళం ఇవన్నీ చెప్పకుండా వడ్డెరా, అది ఖచ్చితంగా వడ్డెరా అని చెప్పండి. సిగ్గుపడకుండా వడ్డెర కులం అనే ఆప్షన్ మీద వడ్డెరా అని చెప్పండి. BCA సీరియల్ నెంబర్ 37 ఇది తప్పకుండా మీరు మర్చిపోకుండా చేసినట్టయితే మన పిల్లల భవిష్యత్తు కోసం, మరి భావితరాల భవిష్యత్తు కోసం, మరి మనకు అందరితో సమానం హక్కులు రావాలంటే మన జనాభా ఎంత ఉందో ప్రభుత్వానికి తెలియాలి. మరి అది తెలియాలంటే మరి కొంతమంది వలసలుగా ఎక్కడో పోయి పని చేస్తుంటారు. మరి కొద్దిగా శ్రద్ధ తీసుకొని పనిలో ఉన్న వాళ్ళని కూడా ఫోన్ చేసి మరి అక్కడి నుంచి పిలిపించి మరి ఇగో మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మరి ఇక్కడ ఇళ్ళల్లో లేరు, మరి అక్కడ పని చేసుకోవడానికి గుడిసెలు వేసుకోవడానికి ఉన్నారు, అవసరమైతే అక్కడ లోకల్ ఏమైనా అవకాశం ఉంటే ఆ లోకల్ వాళ్ళతో చెప్పించి మరి వాళ్ళని ఇక్కడ పిలిపించేసి మరి అందరూ నమోదు చేసుకోవాలని చెప్పేసి మా కులబంధం. ఇప్పటి వరకు మనము రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు పెత్తరి మారయ్య అన్నగారితో మనం ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆయన గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా యువత వడ్డెర కులస్థమని చెప్పుకోనికి వెనుకబడకుండా మేము వడ్డెరలో మాకు హక్కులు ఉన్నాయి అనే తన భావ ప్రకటనను వడ్డెర కులస్తులందరికీ తెలియజేయడం జరిగింది. అదే ప్రకారంగా అందరూ కూడా వడ్డెర కులస్తులు నిలబడిన రోజునే వడ్డెర కార్పొరేషన్ దాన్ని ఏర్పాటు చేయగలుగుతాం. కుల గణనలో కూడా మన యొక్క ఉనికిని చాటి చెప్పాలి, సంఖ్యాబలాన్ని చూపించాలని ముఖాముఖిగా చెప్పడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెరలు ప్రెసిడెంట్ అధ్యక్షులు చెప్పిన విధంగా అందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క ఐక్యమత్యాన్ని చాటాలని మారన్న గారు మన మీడియా ద్వారా సందేశం ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ శ్రీనివాస్తో బుచ్చన్న.